2,000 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? మంత్రి అంటే ఒకటే ఉండాలి. రోజా మంత్రి, రోజా మొగుడు మంత్రి, రోజా ఇద్దరు బ్రదర్స్ మంత్రులు. మా అత్త అక్కడ నగిరి చుట్టుపక్కల ఇసుక, రాయి, తర్వాత ఏంటంటే మిగతా నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ బజార్లో పట్టి అమ్మేశారు. అవును సార్, మామూలుగా మనం చూస్తూ ఉంటాం మంత్రులు పెద్దగా ఓడిపోరు, వాళ్ళు మెజారిటీ తెచ్చేసుకుంటారు. ఈవెన్ తెలంగాణలో కూడా చూస్తాం మనం, కేసీఆర్ గారు అధికారం కోల్పోయినప్పటికీ అందరు మంత్రుల్ని గెలిచారు సార్. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అందరు మంత్రులు వెనకంజలో ఉన్నారు, ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మంత్రులకు కూడా ఇటువంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంట? అంటే మంత్రులు గవర్నెన్స్ ఫాలో అవ్వలేదు కదండి. ఓకే, వేర్ దెర్ ఈజ్ నో గవర్నెన్స్ దెర్ ఈజ్ నో ప్రోగ్రెస్. అంటే గవర్నెన్స్ అంటే మీకు అప్పచెప్పిన శాఖని సజావుగా దాన్ని మీరు సారథ్యం వహించి విజయవంతం అవడం మాట. మీ శాఖలు ఏమిటో మీకు తెలీదు. రోజాకి టూరిజం ఇచ్చారు, ఆవిడ తెలీదు టూరిజం అంటే ఏమిటో. తర్వాత స్పోర్ట్స్ శాఖకి చైర్మన్గా వేశారు. స్పోర్ట్స్ గురించి ఎందుకు? స్పోర్ట్స్లోనూ ఆట ఆడాలి కానీ డ్యాన్సులు చేయడం ఏంటి? ఇలాగా మరి జగన్మోహన్ రెడ్డి బ్యాట్ పట్టుకొని బ్యాట్ కొట్టించడం, ఇట్లాంటి చాలా దారుణాలు జరిగాయి అన్నమాట. విడుదల రజని నువ్వు చీరలు మార్చినట్టుగా ప్రజలను చూసావా? మార్చలేదు. ఆ ప్రజలు అనుకుంటున్న మాట నేను చెప్పింది కాదు. ఇకపోయినట్టు ఎవరు ఏ మంత్రి సజావుగా చేశాడయ్యా అంటే నాకు ఆ చెంకలో పెట్టుకొని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక్క బడ్జెట్ ప్రవేశంలో మాత్రం వస్తాడు ఆయన. తర్వాత ఆయన ఎవరు ఖాతరు చేయరన్నమాట. ఏంటండి, ఒకటే రాజు ఒకటే మంత్రి, అన్ని శాఖలు జగన్మోహన్ రెడ్డివి. తన విద్యత మేరకే ఆయన చేశాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అంత ఏమి లేదు, చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు ఉంటే చెప్తారు, చెప్పేవాళ్ళు అక్కడ ఎవరు లేరు. అది రాచరికపు పరిపాలనలాగా ఉంది కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. చెప్పేవాళ్ళు ఉంటే మాస్కులు లేవు అనే పాపానికి సుధాకర్ని రెక్కలు విరిచిగట్టి గుండు గీసి ఎండలో పడేసి పిచ్చివాడనే ముద్ర వేసి బలవంతంగా చంపేస్తారా? అలాగే ఎంతమంది అండి బలవంతంగా చచ్చిపోయారు? పోలీసులు కేవలం తన కాలి కింద చెప్పుల్లా వాడుకున్నాడు కానీ పోలీసులు ఏమైనా సరే లా అండ్ ఆర్డర్స్ పరిరక్షించడం కోసం వాడుకున్నాడా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అది తీసుకోరు, నో ఎఫ్ఐఆర్స్. కేవలం వైసీపీ పార్టీ వాళ్ళకే పరిమితం కానీ మిగతా ప్రజలకి ఎవరికి కూడా వాళ్ళు జవాబుదారీ కాదు, దూరంగా ఉంటారు. ఓకే, అది ఇన్ని తప్పులు చేశారండి. ఒక తప్పు కాదండి, ముఖ్యంగా చెప్తున్నాను, నా గుండె లోతుల్లోంచి వస్తుంది. మనకు ఒక వడ్డీయెస్ట్ మాట ఉంది. ఎక్కడైతే ఆడబిడ్డ కంట కన్నీరు చిందుతారో అక్కడ ఆ ఇల్లు బాగుపడుతుంది. అలాగైతే ఏ రాష్ట్రంలో అయితే ఇద్దరు ఆడబిడ్డలు కూడా ఏడుస్తూ నువ్వు గెలవురా, నువ్వు గెలవకూడదురా అని చెప్పిందో ఇద్దరు ఆడపిల్లలు చెప్పారు. మరి ఆ ఉసురు తగులుతుంది కదండి. అవును, తగులుతుంది కదా. మరి కడపలో మామూలుగా ఈ షర్మిల కొంగు చాచి కళ్ళల్లో తడితో ఎందుకు అంత ప్రాధాన్యపడింది? విజయం వచ్చి మీరు మీ ఓటు షర్మిలమ్మకే వేయండి అని అంత బాహాటంగా అక్కడ కొడుకున్నప్పుడు కూడా ఎందుకు చెప్పింది? సునీత గారు కూడా, సునీత అక్క చెల్లెలు ఇద్దరు చెప్పారు, ఏడుచుకుంటూ చెప్పారు. కానీ సొంత తల్లి అమెరికా ఉండి అక్కడి నుంచి ట్వీట్ పంపించింది. అందువల్ల ఎన్నున్నాయి కారణాలు. ఆ రోడ్ల జోలికి పోలేదు. తర్వాత ఏమో విద్యుత్ సరఫరా కరెక్ట్గా లేదు. మూడోది హాస్పిటల్లో ఏమి లేదు. ప్రాథమిక వైద్యశాల అనే పేరు పెట్టిన తర్వాత అక్కడ మందులు ఉండాలా, అక్కడ డాక్టర్లు ఉండాలా, కనీసం కాంపౌండ్ ఉండాలా. ఒక్క అటెండెంట్ లేకుండా బోర్డు మాత్రమే కనిపిస్తుంది అన్నమాట. మరి ఎందుకు పెట్టినట్టు ప్రాథమిక వైద్యశాల అని చెప్పేసి ఇలాగా ఎన్ని చిన్న భిన్నంగా చేసేసి అస్తవ్యస్తం చేసేసి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత. అన్ని అబద్ధాలు. జనవరి 1 నుంచి మీ అకౌంట్లో డబ్బు పడుతున్నాయి అన్నాడు, ఇదిగో నొక్కానన్నాడు, డబ్బులు రాలా. ఫిబ్రవరిలో ఇదిగో నొక్కన్నాడు, డబ్బులు రాలా. అలాగా జనవరి నుంచి మే వరకు నొక్కిన నొక్కుళ్ళన్నీ కూడా అవి డూప్లికేట్ నొక్కుళ్ళు.
తర్వాత ఎలక్షన్ దగ్గర పడుతుండగా కొంచెం అన్నాడు, ఎలక్షన్ కమిషన్ ఉద్దేశిస్తుంది. ఇప్పుడు ప్రజలు నొక్కారు, ఇప్పుడు ప్రజలు నొక్కారు. తర్వాత ఇదేమైంది, ఇదంతా ఏదో పనిలో పని బినామీలు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి పేరుతో బినామీ కాంట్రాక్టర్లు, వాళ్ళు చెల్లించేశారు. ఇవన్నీ ప్రజలు తెలుసు కదా, మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈలోగా కొంతమంది కుహనా మేధావులు, అంటే కొమ్ములు తిరిగిన మేధావులు అన్నమాట, వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద విరక్తి భావం ఉంది కనుక చంద్రబాబు నాయుడు రావడం కష్టమే. పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఊగుతూ మాట్లాడుతున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ కూడా అంటే వీళ్ళందరూ ఓటర్లుగా మారని గంటాపదంగా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం సంవత్సరం రెడ్ టీవీ సంవత్సరం నుంచి చెప్తుంది మాట. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మమేకమయ్యి ప్రజల్లో కూర్చొని సాధక బాధకాలు విని మనం చెప్పుకుంటున్నాం. సార్, ఈ క్రాస్ ఓటింగ్ కూడా మనము ఇప్పుడు చూస్తున్న ఫలితాల కారణం అంటారు. అంటే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ 3 పొత్తు కలుపుకున్నాయి. అంతకుముందుకు జనసేన, టీడీపీ ఉన్నప్పుడు గెలిచేస్తుంది, మంచి కాంబినేషన్ అని చెప్పేసి అన్నారు. బీజేపీ ఎప్పుడు కలిసిందో అప్పుడు కాస్త అనుమానపడ్డారు. అంటే బీజేపీ పైన కాస్త ఏపీలో వ్యతిరేకత ఉంది, మైనారిటీలు దూరం అవుతారు, ఇవన్నీ మాట్లాడుకున్నారు. ఇప్పుడు చూస్తే అవేమీ కూడా కనబడట్లేదు, 3 కూడా లీడింగ్ లో కనిపిస్తున్నాయి. అవును, ఇవన్నీ ఈ ఎలక్షన్ వరకు సారథ్యం వహించింది పవన్ కళ్యాణ్ అండి. చంద్రబాబు ససేమేర అన్నాడు. అక్కడ మోదీ గారు కూడా మనం మొహం చూడడం ఎందుకు వచ్చిందని చెప్పి అన్నాడు. చంద్రబాబు గురించి మోడీ మాట్లాడిన మాటలు, మోదీ గారి గురించి చంద్రబాబు మాట్లాడిన మాటలు మనం వింటే అసలు ఈ ముగ్గురు కలిశారా అని అనుమానం వస్తుంది. మొన్న కూడా చెప్పాడన్నమాట మోదీ గారు. కానీ లేదు, మన ముగ్గురు కలవాలని చెప్పేసి గట్టిగా పట్టుపట్టి కావలిస్తే నా సీట్లు నేను త్యాగం చేస్తా, కలవండి అని. అక్కడ మోదీ గారికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ఈ ఒక్క సంఘటనతో చెప్పవచ్చు మాట. ఎస్ కమాన్ వస్తాం, నువ్వు డిజైన్ చేయన్నారు. వీళ్ళు ముగ్గురు కలిశారు కాబట్టే, ఎందుకంటే మోదీని కలుపుకున్నారు. మోదీ గారు కూటమిలో ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఆగడాలు కట్టుకడతాడు, అంతే కదా. ఇది సెంట్రల్లో వచ్చి మోడీ కూటమిలో ఉన్నాడు. చూడండి, ఇప్పుడు బీజేపీకి అనూహ్యంగా సీట్లు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే మొత్తం ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర వీళ్ళందరూ ఉంటారన్నమాట. వీళ్ళ ఆటలు సాగవు. అందుకు పవన్ కళ్యాణ్ ఆ మోదీని పిలిచారన్నమాట. కానీ చాలా బాగా మోదీ కూడా చాలా బాగా సహకరించారు. ఇప్పుడు సత్యనపల్లిలో మీటింగ్ జరిగినప్పుడు చాలా బాగా మాట్లాడాడు. ఎప్పుడు వచ్చినప్పుడు కూడా రాజమండ్రిలో మీటింగ్ జరిగినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడాడు అన్నమాట. అందువలన అప్పుడు ఎంత మాట్లాడినా మోదీ, పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఏ గ్లామరస్ స్పీకర్. ఆయన మాటలకి లోకేష్ మాటలు ఎలాగైతే తీయగా ఉండవో, ఈ చంద్రబాబు మాటలు కూడా అంత రుచికరంగా ఉండవు. ఎప్పుడైతే మోదీ, పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడారు అప్పుడు జనం ఒక చైతన్యం వచ్చింది, ఉత్సాహం వచ్చింది. అలా మన చంద్రబాబు నాయుడు తాలూకు పథకాలు కూడా, ఎందుకంటే అధ్యక్షులు ఇప్పుడు ఓడిపోకూడదు కనుక పవన్ కళ్యాణ్కి ఏం చేశారంటే కాకుచూరుగా గెలిచే ఏ ప్రాంతం అయితే బాగుంటుందని చెప్పి అప్పుడు ఇండిపెండెంట్గా నిలిచినటువంటి వర్మ గారికి బాధ్యతలు ఇచ్చారన్నమాట. నాయన, నువ్వు త్యాగం చేయు, నీకు నేను నీ మేలు తీర్చుకుంటాను, తిరిగి ఏదో నేను చేస్తానని చెప్పి ఆ వర్మ గారికి అప్పచెప్పడంలోనే వీళ్ళు సగం జనసేన బతికేసింది. ఎందుకంటే వర్మ గారికి వచ్చిన ఓట్లైనా వస్తాయి కదా కనీసం. అప్పుడు 40,000 ఓట్లతో గెలిచాడు వర్మ గారు. ఇప్పుడు అనేమంటున్నాడు, హయ్యెస్ట్ మెజారిటీ వస్తుందని చెప్పాడన్నమాట. ఈ హయ్యెస్ట్ మెజారిటీ రావడానికి చంద్రబాబు నాయుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబెట్టడం కూడా ప్రధాన కారణం. ఓట్లు ఎక్కడ చేయలేదు, వేస్తే తెలుగుదేశానికి, లేకపోతే జనసేనకి, లేకపోతే బీజేపీకి, అలాగున్నాయన్నమాట. అందుకే ఎలక్షన్ ఆ రిజల్ట్ చూస్తుంటే ఎంత ఉత్సాహంగా ఉంది, ఎంత ఆనందంగా ఉందండి. టపా 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 రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. మనం ఈ ఇంటర్వ్యూలో కూర్చోక ముందు జనసేనకి 40,000 ఓట్లు మెజార్టీ అన్నారు. ఇది పూర్తయ్యేసరికి ఎన్ని వేలు వెళ్ళిపోతుందో. అవును సార్, అది సార్. ఈ అన్ని అంశాలతో పాటు ప్రత్యేక హోదా అంశం కూడా ప్రభావం చూపించింది. అప్పుడే వచ్చేసింది కదా డిస్కషన్లోకి. స్పెషల్ స్టేటస్